దేవుళ్ళకే దేవుడసొంటి మనిషి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు గిందుడు అందరికి దేవుని లెక్క అయిండు మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. అందుకే గుడులు గోపురాలు కట్టించుకుంటా దేవుళ్లకు ఇంత నీడ ఏర్పాటు చేస్తున్నాడు కదా. మరి అందరికీ గుడి ఉన్నది కేసీఆర్ సార్కు లేకపోతే ఎట్లా అని ఆయన భక్తజనం గుడి కట్టియబోతున్నారట. అయ్యప్ప మాల శివమాల హనుమాన్ మాల వేసుకున్నట్టు రేపు కేసీఆర్ మాల కూడా వేసుకుంటారేమో భక్తులు. ఎందుకంటే కేసీఆర్ సార్ను కూడా దేవుణ్ణి చేయబోతున్నారు. గోదావరి కని 43వ డివిజన్ లో ఆయన గుడి కట్టేందుకు జాగా సాపు చేయించారట జేసీబీ పెట్టి. రేపో మాపో కొబ్బరికాయ కొట్టి బునాది తీస్తారట. ఇప్పటికే కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల గుడులు కట్టిర్రు. ఇప్పుడు కట్టబోయేది జర్ర పెద్దగా పిల్లలు పోసి డబుల్ బెడ్రూమ్ కంటే ఎక్కువ సైజులు ఉండేది కడతారట. ఈ ఎట్లయినా గుడి కట్టిరంటే రోజు ధూప దీప నైవేద్యాలు ఉండవలసిందే. అయ్యగారు మస్టుగా ఉండాలి ఆరతిచ్చి పూజలు చేస్తందుకు. మరి ఆ మంత్రాలు కూడా తెలుగులో కాకుండా తెలంగాణలో చదివితేనే దేవునికి ఎక్కుతాయి. ఇక పొద్దుగాలనే సుప్రభాతం తప్పనిసరి. గిది పెడితే సూపర్ ఉంటది. మాట్లాడరా మైకి మాట్లాడుతురా ఆడవాడు మోపాయిన ఇట్లా నాకే అర్థం మాట్లాడుతున్నాను. గుర్తుండాలి కదా నీకు. నేను చెప్పేది నిర్మాణం కూడా అర్థం నువ్వు DJ Shiva Bangu నువ్వు మొత్తుకోవద్దు. ఏది మనసులో పట్టాలి ఆగి లాస్ట్ ఇట్లా ఆయన తోలుకరావా ఆయన రమ్మని నా దోస్తు ఆయన మంచిగా కూర్చో పెట్టుకోవా అరవకు పిచ్చోన్ అప్పుడే కాగా ఉండాడు. ఏరా కూర్చో జరగదు అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా ఉండవా. చప్పట్లు వద్దు తర్వాత జర్ర మంచి ముచ్చని చెప్పగానే ఊపిపోతాం. అవుతుందా పని ఇప్పుడు ఏమంటున్నావు మరి ఉండవా. ఏ ఆగుని ఎందుక బాధ నాకు అర్థంగా మంచిగా చదువు మీరు చదువుతూనే ఉండు. ఏ ఆగుని బాబు కెమెరా రావా వాళ్ళ కట్టమని పెట్టారు. 50 మందిగా దాడి పెట్టి ఉన్నాయి. దాంట్లో కూడా నేను అబద్ధాలు చెప్పాను చంపనే కూడా అబద్ధం చెప్పా. ఇప్పుడు ఏమంట సార్ మాట్లాడితేనే సుప్రభాతం కంటే ఎక్కువ అద్భుతంగా ఉంటాయి మాటలు. కాబట్టి ఇదే పొద్దుగాల సుప్రభాతానికి పొద్దుమీకి ఆరగింపుకు అన్నిటికీ ఇదే పెడితే ఒడిసిపోతుంది. ఇక అట్లనే ఇక ఏడాది కోపారి ఆ గుడికాడ జాతర చేయాలి. అగ్గిగుండాలు చేసి కేసీఆర్ సార్ వారసులను అందులోకి నడిపియాలి. మేకలు కోళ్లు గోసుడు తాగేది తినేదంతా బయట చేయాలి, దగ్గర చేయదు. నిమ్మలంగా కావాలి మరి పండుగ. ఇక గుడిని కూడా జర్ర పెద్ద గోడలతో కట్టిపియాలి. గుడికి 4 మూలలకు 4 ఆదర్శవంతుల బొమ్మలు పెట్టాలి. ఇక ఆదర్శవంతులు అంటే ఎవరున్నారు మన తెలంగాణలో ఉంటే కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, కవితక్క, ఇంకోటి ఉంటే ఇమాన్షు. 4కి 4 దిక్కుల బొమ్మలు పెడితే ఏమన్నా అందం వస్తుంది ఆ గుడికి. ఇక తిరుమల క్షేత్రం వెలిగిపోయినట్టే వెలిగిపోతుంది అనుకోరా.